నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి శంభో స్వయంభో మహాశివరాత్రి జప ధ్యాన అభిషేక జాగరణ మహోత్సవం మనం హైదరాబాద్లో ఎన్టీఆర్ స్టేడియంలో చేసుకోబోతున్నాము. 15వ తారీఖు ఫిబ్రవరి ఆదివారం నాడు సాయంత్రం 4:32 ఎన్టీఆర్ గ్రౌండ్స్లో ఈ యొక్క గోపూజ గణపతి పూజతో ప్రారంభమవుతుంది. అలాగే మరునాడు తెల్లవారుజాము వరకు కూడా జాగరణ జరుగుతుంది. ఇది ఒక మహా జాగరణ. దీంట్లో భక్తి శ్రద్ధలతో క్రమశిక్షణతో సాంప్రదాయ వస్త్రాలు ధరించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనండి. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసే లోపు మీరందరూ కూడా ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయని ప్రతిరోజు జపం చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు రోజు జపం ఒక 108 జపం చేయడానికి 1 మినిట్ పడుతుంది. కాబట్టి 108 జపాలు చేయడానికి 1 నిమిషం అంటే 1 గంట రోజులో మీరు గంట అభిషేకాలు జపాలు చేసుకున్నట్లయితే ఈ యొక్క 6500 జపాలు చేస్తారు. ఇలా మీరు లక్షలాది జపాలు మీరు ఆ రోజు చేసే అవకాశం ఉంది. అలాగే వేలాది సాలగ్రామాలకి మనం అభిషేక తర్పణలు చేయబోతున్నాము. మీరు చేసిన జప తర్పణలుగా మనం అక్కడ మీరు భావిస్తూ అక్కడ అభిషేకం చేసే అవకాశం ఉంది. ఇది పూర్తిగా లోక కళ్యాణం కోసం, పంచభూత శాంతి కోసం, పంచభూత సమన్వయం కోసం మనం చేస్తున్నది. మీరందరూ ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, సుఖశాంతులతో వర్ధిల్లాలని మా యొక్క స్వయంభు సాలగ్రామ శ్వేతార్క గణపతి సహిత శ్రీ చాముండేశ్వరి అనుగ్రహ పీఠం విశేషమైనటువంటి పూజా అభిషేకాలు నిర్వహిస్తూ గత దశాబ్దాలుగా మేము మా యొక్క పీఠంలో చేస్తున్నాం. గత సంవత్సరం చేశాము. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది భక్తులకు చేరాలని ఈ యొక్క అద్భుతమైన సేవ మీ అందరికీ చేరాలని ఎన్టీఆర్ స్టేడియంలో చేయబోతున్నాం. చక్కగా వచ్చేయండి, మీ యొక్క అభిషేక జాగరణలో పాల్గొనండి. శుభం భవతు. మేము గత సంవత్సరం కైత్లాపూర్ గ్రౌండ్స్లో చేయడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం మా పీఠంలో చేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం మా భక్తులందరూ కూడా ఇంకా గొప్పగా ఇంకా పెద్ద స్థాయిలో చేయాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ స్టేడియంని అందరూ కోరుకున్నారు. వారి భక్తుల మనోభీష్టం కోసం మేము ఎన్టీఆర్ స్టేడియంలో చేయడానికి సంకల్పం చేశాము. అలాగే ప్రభుత్వం వారు కూడా మాకు అందజేశారు. తప్పకుండా ఈ కార్యక్రమం అన్ని పార్టీల వారు దీంట్లో హాజరవబోతున్నారు. కాబట్టి ఎటువంటి పార్టీలకు అతీతంగా అలాగే అందరికీ అతీతమైనటువంటి అద్భుతమైనటువంటి పూజా అభిషేకాలు ఇక్కడ నిర్వహిస్తున్నాం. కాబట్టి తప్పకుండా అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం.